నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. హలాల్ సర్టిఫికేట్ కు బదులు ఓం సర్టిఫికేట్, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్య. ఏపీలో హైవేల విస్తరణకు కేంద్రం సుముఖం, మళ్లీ ప్రారంభం కానున్న ప్రాజెక్టు పనులు. తొలిసారి ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు, తెలంగాణ టీడీపీ నేతల ఘన స్వాగతం. ఎంపీ మాగుంట అబద్ధపు వాంగ్మూలంతోనే తన భర్త అరెస్టు, కేజ్రీవాల్ సతీమణి సునీత ఆరోపణ. హలాల్ సర్టిఫికేట్ కు బదులు ఓం సర్టిఫికేట్, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్య. ఏపీలో హైవేల విస్తరణకు కేంద్రం సుముఖం, మళ్లీ ప్రారంభం కానున్న ప్రాజెక్టు పనులు. తొలిసారి ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు, తెలంగాణ టీడీపీ నేతల ఘన స్వాగతం. ఎంపీ మాగుంట అబద్ధపు వాంగ్మూలంతోనే తన భర్త అరెస్టు, కేజ్రీవాల్ సతీమణి సునీత ఆరోపణ. రెండు ప్రాంతాల అభివృద్ధి టీడీపీ లక్ష్యం, ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్య. కాంగ్రెస్ నేతల అరాచకం వల్లే రైతు ప్రభాకర్ ఆత్మహత్య, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపణ. నిరుద్యోగులతో సీఎం రేవంత్ చర్చలు నిర్వహించాలి, బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్. రేపు విజయవాడకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సభకు హాజరు. ప్రసాదం యొక్క స్వచ్ఛత మరియు సమగ్రతను కాపాడేందుకు హిందుత్వ సంస్థలు చొరవ చూపుతున్నాయి. హలాల్ సర్టిఫికేట్ కు బదులు ఓం సర్టిఫికేట్ జారీ చేయనున్నట్లు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పేర్కొన్నారు. హిందూ దేవాలయాల్లో పూలు, కొబ్బరికాయలు, పూజా సామాగ్రి విక్రయించే వారికి ఈ సర్టిఫికేట్ ఉచితంగా అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. త్రయంబకేశ్వర్లోని ఓం ప్రతిష్టాన్ కు చెందిన రంజిత్ సావర్కర్, సాధు మహంత్ సమక్షంలో ఓం సర్టిఫికేట్ జారీ చేసిన విషయాన్ని రాజా సింగ్ గుర్తు చేశారు. ఏపీలో గత 9 నెలలుగా నిలిచిపోయిన 8 హైవేల విస్తరణ ప్రాజెక్టులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో వీటి విస్తరణ ఆవశ్యకతను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో హైవేల విస్తరణ పనులు కొనసాగించేలా కేంద్రం నుంచి ఆదేశాలు వెలువడనున్నట్లు తెలిసిందే. గతంలో ఆగిపోయిన కొండమూడు, పేరేచెర్ల, సంగమేశ్వరం, ఆత్మకూరు, గోరంట్ల, హిందూపురం, నంద్యాల, కర్నూలు, కడప బోర్డర్, వేంపల్లి, ప్రొద్దుటూరు, చాగలమర్రి, విశాఖ, బౌద్ధర, ముద్దునూరు, పులివెందుల, బి కొత్తపల్లి, పెడన, నూజివీడు, విసన్నపేట మార్గాల్లో హైవేల విస్తరణకు కేంద్రం నిధులు మంజూరు చేసినట్లు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చేరుకున్నారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు కార్యకర్తలతో భారీగా ర్యాలీగా సాగారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ట్రస్ట్ భవన్ కు వచ్చిన చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు దారి పొడవునా జై తెలుగుదేశం, జై చంద్రబాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు. కార్యకర్తలు, అభిమానుల కేరింతల నడుమ చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ కు చేరుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ కుట్రలో తన భర్త బాధితుడని సునీత కేజ్రీవాల్ ఆరోపించారు. ఎన్డీఏలో భాగమైన తెలుగుదేశం పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన అబద్ధపు వాంగ్మూలం ఆధారంగానే తన భర్త కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసినట్లు ఆమె అన్నారు. కుమారుడు రాఘవరెడ్డిని కాపాడుకునేందుకు శ్రీనివాసులు రెడ్డి అబద్ధం చెప్పాడని పేర్కొన్నారు. नमस्कार। क्या आपको पता है कि केजरीवाल जी को गिरफ्तार क्यों किया है? केजरीवाल जी को एनडीए के एक एमपी के बयान पर गिरफ्तार किया है। उनका नाम है मगुंटा श्रीनिवासलू रेड्डी यानी एमएसआर। एमएसआर आंध्र प्रदेश से एनडीए के एक सांसद हैं। एमएसआर ने ऐसा क्या बयान दिया जिससे आपके मुख्यमंत्री केजरीवाल को गिरफ्तार कर लिया? 17 सितंबर 2022 को एमएसआर के ठिकानों पर ईडी की रेड हुई। उनसे पूछा गया कि क्या वो कभी केजरीवाल जी से मिले हैं? उन्होंने कहा, हाँ, मैं 16 मार्च 2021 को केजरीवाल जी से दिल्ली सचिवालय में उनके दफ्तर में मिला था। मैं दिल्ली में एक फैमिली चैरिटेबल ट्रस्ट खोलना चाहता था, उसके लिए दिल्ली के सीएम से जमीन के बारे में बात करने गया था। केजरीवाल जी ने कहा, लैंड एलजी के पास है, एप्लीकेशन दे दो, हम देखते हैं, और कहकर चले गए।
ईडी को एमएसआर का जवाब पसंद ही नहीं आया। ईडी ने कुछ दिन बाद एमएसआर के बेटे राघव मगुंटा को गिरफ्तार कर लिया। ప్రసాదం యొక్క స్వచ్ఛత మరియు సమగ్రతను కాపాడేందుకు హిందుత్వ సంస్థలు చొరవ చూపుతున్నాయి. హలాల్ సర్టిఫికేట్ కు బదులు ఓం సర్టిఫికేట్ జారీ చేయనున్నట్లు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. హిందూ దేవాలయాల్లో పూలు, కొబ్బరికాయలు, పూజా సామాగ్రి విక్రయించే వారికి ఈ సర్టిఫికేట్ ఉచితంగా అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. త్రయంబకేశ్వర్లోని ఓం ప్రతిష్టాన్ కు చెందిన రంజిత్ సావర్కర్ సాధు మహంత్ సమక్షంలో ఓం సర్టిఫికేట్ జారీ చేసిన విషయాన్ని రాజాసింగ్ గుర్తు చేశారు. ఏపీలో గత 9 నెలలుగా నిలిచిపోయిన 8 హైవేల విస్తరణ ప్రాజెక్టులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో వీటి విస్తరణ ఆవశ్యకతను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో హైవేల విస్తరణ పనులు కొనసాగించేలా కేంద్రం నుంచి ఆదేశాలు వెలువడనున్నట్లు తెలిసిందే. గతంలో ఆగిపోయిన కొండమూడు, పేరేచెర్ల, సంగమేశ్వరం, ఆత్మకూరు, గోరంట్ల, హిందూపురం, నంద్యాల, కర్నూలు, కడప బోర్డర్, వేంపల్లి, ప్రొద్దుటూరు, చాగలమర్రి, విశాఖ, బౌద్ధర, ముద్దునూరు, పులివెందుల, బి కొత్తపల్లి, పెడన, నూజివీడు, విసన్నపేట మార్గాల్లో హైవేల విస్తరణకు కేంద్రం నిధులు మంజూరు చేసినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చేరుకున్నారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు కార్యకర్తలతో భారీగా ర్యాలీగా సాగారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ట్రస్ట్ భవన్ కు వచ్చిన చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు దారి పొడవునా జై తెలుగుదేశం, జై చంద్రబాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు. కార్యకర్తలు, అభిమానుల కేరింతల నడుమ చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ కు చేరుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ కుట్రలో తన భర్త బాధితుడని సునీత కేజ్రీవాల్ ఆరోపించారు. ఎన్డీఏలో భాగమైన తెలుగుదేశం పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన అబద్ధపు వాంగ్మూలం ఆధారంగానే తన భర్త కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసినట్లు ఆమె అన్నారు. కుమారుడు రాఘవరెడ్డిని కాపాడుకునేందుకు శ్రీనివాసులు రెడ్డి అబద్ధం చెప్పాడని పేర్కొన్నారు. नमस्कार। क्या आपको पता है कि केजरीवाल जी को गिरफ्तार क्यों किया है? केजरीवाल जी को एनडीए के एक एमपी के बयान पर गिरफ्तार किया है। उनका नाम है मगुंटा श्रीनिवासलू रेड्डी यानी एमएसआर। एमएसआर आंध्र प्रदेश से एनडीए के एक सांसद हैं। एमएसआर ने ऐसा क्या बयान दिया जिससे आपके मुख्यमंत्री केजरीवाल को गिरफ्तार कर लिया? 17 सितंबर 2022 को एमएसआर के ठिकानों पर ईडी की रेड हुई। उनसे पूछा गया कि क्या वो कभी केजरीवाल जी से मिले हैं। उन्होंने कहा, हाँ, मैं 16 मार्च 2021 को केजरीवाल जी से दिल्ली सचिवालय में उनके दफ्तर में मिला था। मैं दिल्ली में एक फैमिली चैरिटेबल ट्रस्ट खोलना चाहता था। उसके लिए दिल्ली के सीएम से जमीन के बारे में बात करने गया था। केजरीवाल जी ने कहा, लैंड एलजी के पास है, एप्लीकेशन दे दो, हम देखते हैं, और कहकर चले गए। ईडी को एमएसआर का जवाब पसंद ही नहीं आया। ईडी ने कुछ दिन बाद एमएसआर के बेटे राघव मगुंटा को गिरफ्तार कर लिया। హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏపీ సీఎం చంద్రబాబును టీడీపీ, తెలంగాణ నేతలు ఘనంగా సన్మానించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ 2 ప్రాంతాల అభివృద్ధి టీడీపీ లక్ష్యమని అన్నారు. తెలుగు రాష్ట్రాలు తనకు 2 కళ్ళు అని చంద్రబాబు మరోసారి ఉద్ఘాటించారు. తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందని, ఈ రోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ నేతలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభాకర్ పట్టా భూమిని అధికార పార్టీలోని నేతలు కబ్జా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల అరాచకం వల్లే ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి చర్చలు జరపాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల పోరాటాన్ని రాజకీయ నాయకులు రెచ్చగొడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు వక్రీకరిస్తూ ఎదురుదాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు విజయవాడ వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సభ నిర్వహించనున్నారు. ఈ సభకు హాజరు కావాలంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇటీవల రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులతో కలిసి రేవంత్ రెడ్డి రేపు విజయవాడ వెళ్లనున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.